హాయ్ ఎవ్రీవన్. మీరు ఎమర్జెన్సీ కాంట్రసెప్టివ్ పిల్ రెగ్యులర్ బేసిస్ లో తీసుకుంటున్నారా? అది సేఫేనా? రోజు చూద్దాం. హాయ్, నేను మీ డాక్టర్ ప్రతిష, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ ఫ్రమ్ విశాఖపట్నం. ఎమర్జెన్సీ కాంట్రసెప్టివ్ పిల్ లేదంటే ఐపిల్ అని అంటారు. అది రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల చాలా ప్రమాదం అండి. అది పేరులోనే ఉంది, ఎమర్జెన్సీ సిచ్యుయేషన్స్ లో మాత్రమే అది తీసుకోవాలి, అన్ప్రొటెక్టెడ్ సెక్స్ తర్వాత, అది కూడా 72 hours బిఫోర్ గా. అండ్ అది రెగ్యులర్ గా అంటే ఒక 3-4 months కి ఒకసారి లేదంటే ఎవ్రీ మంత్ తీసుకుంటున్నట్టయితే దానివల్ల చాలా ప్రమాదం ఉంటుందండి. బికాస్ అది హై డోస్ ఆఫ్ హార్మోన్ అండ్ ఒక్కొక్కసారి అది దానివల్ల డిసడ్వాంటేజ్ ఏంటంటే ట్యూబ్ లో ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. సో ఎప్పుడు వితౌట్ డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ మీరు కన్సల్ట్ అవ్వకుండా పదే పదే ఎమర్జెన్సీ కాంట్రసెప్టివ్ పిల్స్ తీసుకుంటే మీకు చాలా ప్రమాదం. అండ్ అలాగే కొంతమంది పీపుల్ అవగాహన లేక ఏం చేస్తూ ఉంటారంటే ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చేసిన తర్వాత, అంటే అన్ప్రొటెక్టెడ్ సెక్స్ తర్వాత ప్రెగ్నెన్సీ కూడా యూపీటీ పాజిటివ్ వచ్చాక ఈ పిల్ తీసుకుంటా ఉంటారు, థింకింగ్ ఆ పిల్ వల్ల అబార్షన్ అవుతుంది అనుకొని. అది ఇంకా డేంజరస్ అండి. ఎందుకంటే ఆ పిల్ తీసుకోగానే చిన్నగా బ్లీడింగ్ కనిపించవచ్చు, వాళ్ళు అబార్షన్ అయిపోయింది అనుకుంటారు, బట్ ప్రెగ్నెన్సీ అలా కంటిన్యూ అయిపోయి లేటెస్ట్ స్టేజెస్ లో తెలుస్తుంది. అండ్ దాన్ని వాళ్ళు అంటే ఆల్రెడీ క్లియర్ అయిపోయింది కదా అని చెప్పి వాళ్ళు చూపించుకోవడం కూడా ఉండదు. సో ఇలాగ తీసుకోవడం వల్ల ఇంకా ప్రమాదం. సో ఎమర్జెన్సీ కాంట్రసెప్టివ్ పిల్ అనేది డెఫినెట్ గా ఓన్లీ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లో తీసుకోవాలండి. మీ డాక్టర్ మీకు ఇచ్చిన రెగ్యులర్ కాంట్రసెప్షన్ సేఫ్ గా ప్రాక్టీస్ చేయాలి. బికాస్ ఈ ఎమర్జెన్సీ కాంట్రసెప్టివ్ పిల్ కి ఫెయిల్యూర్ రేట్స్ కూడా ఎక్కువ. అంటే మీరు పిల్ తీసుకున్నాక కూడా మీకు ప్రెగ్నెన్సీ రావచ్చు. ఒక 100 మంది పిల్ తీసుకుంటే ఒక 4-5 ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఎప్పుడైనా ఎమర్జెన్సీ కాంట్రసెప్టివ్ పిల్ తీసుకునే ముందర ఆలోచించండి. అండ్ డెఫినెట్ గా మీ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తో తీసుకుంటున్నారో లేదో ఒకసారి చూసుకోండి.